హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రశ్న లేకుండా పరీక్ష పేపర్ అనేది ఉండదండి. కాబట్టి 2025 జనవరి నుంచి 2025 ఏప్రిల్ వరకు ఇది వివిధ అంశాల పరంగా వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ప్రతి అంశం కూడా ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో వాటిని మాత్రమే ఇక్కడ మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అయితే అందులో మొదటి టాపిక్ చూడండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశమే శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ను ఏర్పాటు చేయడానికి ఇటీవల కేంద్ర కేబినెట్ అనేది ఆమోదం పొందడం జరిగింది. అసలు శ్రీహరికోట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అలాంటి శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ అండి, అంటే 3వ ప్రయోగ వేదికను నిర్మించాలి అని 2025 జనవరి 16వ తేదీన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందండి. అయితే ఈ యొక్క నిర్మాణానికి ఎంత మేరకు ఖర్చు అవుతుంది అంటే మాత్రం 3,984.86 కోట్ల వ్యయంతో ఈ యొక్క 3వ లాంచ్ ప్యాడ్ను నిర్మించాలని కేంద్రం భావించడం జరిగింది. అయితే ఎన్ని సంవత్సరాల లోపు దీనిని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 4 సంవత్సరాలండి. ప్రస్తుతం 2025 కాబట్టి 4 సంవత్సరాలు అంటే 2029-30 వరకు ఈ యొక్క 3వ లాంచ్ ప్యాడ్ను నిర్మించాలని కేంద్రం అయితే భావించడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటివరకు శ్రీహరికోటలో 2 ప్రయోగ వేదికలు అనేవి ప్రస్తుతం ఉండడం జరిగినాయండి. అయితే అందులో మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి లాంటి ప్రయోగాలను నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా 2వ ప్రయోగ వేదిక నుంచి జిఎస్ఎల్వి, ఎల్విఎం3 లాంటి ప్రయోగాలను నిర్వహించడం జరుగుతుంది. అయితే భవిష్యత్తులో నిర్మించబోయేటువంటి 3వ లాంచ్ ప్యాడ్ నుంచి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ని ప్రయోగించబోతున్నారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఒక మిషన్ గురించి డిస్కస్ చేద్దామండి. ఆ యొక్క మిషన్ వచ్చేసి బ్లూ గోస్ట్ మిషన్ 1 అండి. బ్లూ గోస్ట్ మిషన్ 1 అనేటువంటి ఒక మిషన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఈ యొక్క మిషన్ యొక్క అధికార నామం వచ్చేసి గోస్ట్ రైడర్స్ ఇన్ ద స్కై అండి. గోస్ట్ రైడర్స్ ఇన్ ద స్కై అనేటువంటి దానిని గుర్తుంచుకోండి. ఈ యొక్క మిషన్ను నిర్వహించినటువంటి కంపెనీ అమెరికా దేశానికి సంబంధించిన ఫైర్ఫ్లై అనేటువంటి ఏరోస్పేస్ వారు ఈ యొక్క మిషన్ని నిర్వహించడం జరిగింది. అసలు ఎందుకోసం ఈ యొక్క మిషన్ ఏ ఉద్దేశంతో ఈ యొక్క ప్రయోగాలను నిర్వర్తిస్తుందంటే చంద్రుని పైన తొలి అన్వేషణనండి. ఈ కంపెనీ నిర్వహించిన తొలి చంద్రుని అన్వేషణ యాత్ర అనేది 2025 జనవరి 15వ తేదీన ప్రారంభం కావడంతో ఈ యొక్క వార్తల్లో నిలిచింది. ఏంటిది ఈ యొక్క బ్లూ గోస్ట్ మిషన్ యొక్క ప్రత్యేకత అంటే చంద్రుడి పైన విజయవంతంగా అడుగుపెట్టినటువంటి తొలి ప్రైవేట్ కంపెనీగా ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అనేది నిలిచింది. కాబట్టి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. మిషన్ యొక్క అధికార నామం వచ్చేసి గోస్ట్ రైడర్స్ ఇన్ ద స్కై అని గుర్తుంచుకోండి. ఈ మిషన్ను నిర్వహించిన కంపెనీ వచ్చేసి ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అని గుర్తుంచుకోండి. ఇది అమెరికా దేశానికి సంబంధించిందండి. ఈ యొక్క మిషన్ని అంటే లాంచింగ్ డేట్ అండి. ఈ మిషన్ని ఏ రోజున ప్రారంభించారు అంటే 2025 జనవరి 15 అని గుర్తుంచుకోండి. అయితే ఇది చంద్రుడి పైన విజయవంతంగా ఎప్పుడు దిగింది అంటే మాత్రం 2025 మార్చి 2వ తేదీన అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ మిషన్లో భాగంగా పంపించినటువంటి ల్యాండర్ పేరు వచ్చేసి బ్లూ గోస్ట్ అండి. కాబట్టి ఆ యొక్క ల్యాండర్ పేరు మీదుగానే ఈ యొక్క మిషన్కి బ్లూ గోస్ట్ మిషన్ అనేటువంటి పేరు రావడం జరిగింది. యాక్చువల్గా ఈ యొక్క మిషన్ పేరు వచ్చేసి గోస్ట్ రైడర్స్ ఇన్ ద స్కై అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటి ఈ యొక్క మిషన్కి సంబంధించి అంటే చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టినటువంటి తొలి ప్రైవేట్ కంపెనీగా ఫైర్ఫ్లై అనేటువంటి కంపెనీ నిలవడం జరిగిందండి. ఇంతవరకు కూడా అంతకుముందు ఒడిసియస్ అనేటువంటి కంపెనీ చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన తొలి ప్రైవేట్ కంపెనీ ఏది అంటాడు ఫైర్ఫ్లై అని గుర్తుంచుకోండి. అది ఎప్పుడు అంటే 2025 మార్చి 2 అని గుర్తుంచుకుంటే సరిపోతుందా. ఆ యొక్క మిషన్ని ప్రారంభించింది 2025 జనవరి 15 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి.
అయితే అభ్యర్థులు ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలండి. 2024 సంవత్సరంలో IM-1 అనేటువంటి మిషన్ ద్వారా ఓడిసిఎస్ అనేటువంటి ల్యాండర్‌ని ఈ యొక్క చంద్రుడి ఉపరితలం పైన పంపించడం జరిగింది. అయితే అది చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా దిగినటువంటి మొట్టమొదటి ప్రైవేట్ ల్యాండర్ అండి. ఓకేనా? IM-1 మిషన్ ద్వారా ఒడిసియస్ అనేటువంటి ఒక ప్రైవేట్ ల్యాండర్‌ని పంపించడం జరిగింది. ఇది 2024 ఫిబ్రవరి 22వ తేదీన చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన విజయవంతంగా దిగింది. అయితే ఈ యొక్క మిషన్ పూర్తి కాక ముందే ఆ యొక్క ప్రయోగం అనేది విఫలం చెందడంతోటి ప్రస్తుతం ఈ యొక్క బ్లూ గోస్ట్ మిషన్ ద్వారా పంపించినటువంటి బ్లూ గోస్ట్ రైడర్ అనేది చంద్రుడిపై అడుగుపెట్టినటువంటి ఒక తొలి ప్రైవేట్ ల్యాండర్‌గా వార్తల్లో నిలిచిందండి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన తొలి ప్రైవేట్ లేదా వాణిజ్య కంపెనీ ఏది అంటే ఫైర్ ఫ్లై అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. క్లియర్‌గా చదువుకోండి. ఇక మరొక అంశం అండి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లు అనేవి ఇటీవల వార్తల్లో నిలిచాయండి. టాప్ 500 కంప్యూటర్స్ లిస్టులని ప్రతి సంవత్సరం కూడా ప్రకటించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ప్రకటిస్తారండి. ఒకసారి నవంబర్‌లో, ఒకసారి జూన్‌లో. అయితే 2024 నవంబర్‌లో ఈ యొక్క ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క టాప్ 500కి సంబంధించిన కంప్యూటర్లలో భారత్ నుంచి కేవలం 6కి మాత్రమే ఈ యొక్క జాబితాలో చోటు దక్కడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ల యొక్క వరుస క్రమం అనేది మనకు తెలిసి ఉండాలండి. అందులో భాగంగా మొదటి స్థానంలో ఎల్ క్యాపిటన్ అనేటువంటిది, అదేవిధంగా రెండవ స్థానంలో ఫ్రాంటియర్, మూడవ స్థానంలో అరోరా, నాలుగో స్థానంలో ఈగల్ అనేటువంటి సూపర్ కంప్యూటర్లు నిలవడం జరిగాయండి. వీటి వరుస క్రమం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎల్ క్యాపిటన్, ఫ్రాంటియర్, అరోరా, ఈగల్ అండి. ఏఈ అని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏపీ అంటే మన ఆంధ్రప్రదేశ్ అండి. కాబట్టి ఎల్ క్యాపిటన్, ఫ్రాంటియర్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా అరోరా, ఈగల్ అండి. ఈ విధంగా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఫ్రాంటియర్ అంటే ఎఫ్ వస్తుంది కానీ మనం పీ లెక్క రాసుకోవాలండి. ఎల్ క్యాపిటన్, ఫ్రాంటియర్, అరోరా, ఈగల్ అండి. లేకపోతే ఏఈ అని గుర్తుంచుకున్నా సరిపోతుందండి. ఇక మన భారతదేశం నుంచి ఈ యొక్క జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి సూపర్ కంప్యూటర్లలో ఐరావత్ అండి, ఆర్క్ అండి, అరుణిక అండి. ఈ యొక్క జాబితాలో ఐరావత్ అనేది 136వ స్థానంలో, ఆర్క్ అనేది 188వ స్థానంలో, అరుణిక అనేది 189వ స్థానంలో ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క ర్యాంకింగ్స్ని అయితే పొందడం జరిగింది. అయితే మన భారతదేశం నుంచి ఈ యొక్క సూపర్ కంప్యూటర్లలో అత్యంత శక్తివంతమైనది ఏంటి భారత్లో అంటే ప్రస్తుతం ఐరావత్ అండి, రెండవది అర్క్ అండి, మూడవది అరుణిక అండి. ఈ విధంగా కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి ఒక వ్యోమగామి ఎవరు అంటే సునీత విలియమ్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈమె గురించి. సునీత విలియమ్స్ గారండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సునీత విలియమ్స్ గారి గురించి రాబోయే పోటీ పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉంది. ఈమె ఒక మహిళా వ్యోమగామి అండి. జన్మస్థలమేమో అమెరికా దేశమైనప్పటికీ కూడా వీరి తండ్రి గారు భారతదేశం, ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఈమె ఇప్పటివరకు కూడా 3 సార్లు అంతరిక్ష యానం అయితే చేసింది నాసా తరపున. అయితే మొట్టమొదటిసారిగా 2006, రెండవసారి 2012, మూడవసారి 2024 అండి. అయితే ఇందులో మనం డిస్కస్ చేయవలసింది 3వ అంతరిక్ష యానం గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ యొక్క 3వ అంతరిక్ష యానం అనేది 2024 జూన్ 5వ తేదీన ఈ యొక్క అంతరిక్ష యానం సంబంధించిన ప్రయోగాన్ని నిర్వహించారు. కేవలం 8 రోజుల పర్యటన కోసమై ఈమె అంతరిక్ష యానానికి వెళ్ళడం జరిగిందండి. ఈమెతో పాటు అమెరికా దేశానికి సంబంధించినటువంటి బుచ్ విల్మోర్ అనేటువంటి వ్యక్తి కూడా వెళ్ళడం జరిగిందండి. వీరు స్టార్ లైనర్ అనేటువంటి అంతరిక్ష నౌకలో వీరు అంతరిక్ష యాత్రకు వెళ్ళారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ యొక్క అంతరిక్ష నౌక పేరు గుర్తుంచుకోండి. స్టార్ లైనర్ అనేటువంటి అంతరిక్ష ద్వారా వీరు అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. కేవలం 8 రోజుల పర్యటన నిమిత్తం వెళ్ళినటువంటి వారు ఏకంగా 286 రోజుల పాటు అంతరిక్ష యాత్రలోనే
చిక్కుకొని రావాల్సి వచ్చిందండి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని రోజుల పర్యటన కోసం వెళ్లారు అంటే 8 రోజుల ప్రయోగం కోసం వెళ్ళగా ఏకంగా 286 రోజుల పాటు అంతరిక్షంలోనే గడపవలసి రావడం జరిగింది. అయితే వీరితో పాటు వీరు భూమిపైకి మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చారు అంటే 2025 మార్చి 18వ తేదీన వీరు భూమిపైకి తిరిగి రావడం అయితే ప్రారంభం కావడం జరిగింది. అయితే వీరు వెళ్ళింది కేవలం ఇద్దరే కానీ తిరిగి వచ్చింది మాత్రం నలుగురు అని గుర్తుంచుకోండి. ఆ యొక్క నలుగురిలో ఒకరు వచ్చేసి నిక్ హేగ్ అండి, మరొకరు వచ్చేసి అలెగ్జాండర్ గోర్బునోవ్ అండి. వీరిద్దరూ కూడా తిరిగి ఈ యొక్క సునీతా విలియమ్స్ మరియు బూచ్ విల్మోర్లతో కలిసి తిరిగి భూమిపైకి రావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీరి పేర్లను. వీరు ఎప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళారు అంటే 2024 సెప్టెంబర్ 28వ తేదీన వెళ్ళడం జరిగింది. ఓకేనా. అయితే వీరు భూమిపైకి ఎప్పుడు ఏ నౌక ద్వారా వచ్చారు అంటే డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా భూమిపైకి రావడం జరిగింది. వీరు వెళ్ళిందేమో స్టార్ లైనర్ అనేటువంటి అంతరిక్ష నౌకలో వెళ్ళగా తిరిగి వచ్చిందేమో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా భూమిపైకి రావడం జరిగింది. ఈ యొక్క డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను ఎవరు అభివృద్ధి చేశారు అంటే స్పేస్ ఎక్స్ అండి. ఎలాన్ మాస్క్ గారి యొక్క స్పేస్ ఎక్స్ వారు అభివృద్ధి చేసినటువంటి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వీరు భూమిపైకి రావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీరు ఎక్కడ దిగారు అంటే మాత్రం ఫ్లోరిడా తీరంలో అమెరికా దేశంలో ఉన్నటువంటి ఫ్లోరిడా తీరంలో వీరు విజయవంతంగా భూమిపైకి చేరుకున్నారండి. వీరు ఎప్పుడు వెళ్ళారు అంటే 2024 జూన్ 5 అని గుర్తుంచుకోండి. ఎప్పుడు తిరిగి వచ్చారంటే 2025 మార్చి 18 అండి. ఎవరెవరు వెళ్ళారు ముందుగా అంటే బుచ్ విల్మోర్, అదేవిధంగా సునీతా విలియమ్స్ అండి. ఎవరెవరు తిరిగి వచ్చారంటే బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ అండి. వెళ్ళిందేమో స్టార్ లైనర్ అంతరిక్ష నౌకతో, వచ్చిందేమో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అండి. ఇక్కడ ఎందుకోసం ఇంతగానం పర్టికులర్గా స్ట్రెచ్ చేసి చెప్తున్నానంటే ఇక్కడ నుంచి తప్పనిసరిగా ప్రశ్న రావడానికి చాలా చాలా అవకాశం అనేది ఉండడం జరిగింది. అయితే సునీతా విలియమ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపినటువంటి రెండవ మహిళా వ్యోమగామి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన రెండవ మహిళా వ్యోమగామిగా ఈమె రికార్డ్ అయితే సృష్టించింది. మొదటి మహిళ వచ్చేసి పెగ్గీ విల్సన్ అండి. అమెరికా దేశానికి సంబంధించి నాసా తరపున ఆమె అంతరిక్షంలోకి వెళ్ళి ఏకంగా 675 రోజుల పాటు ఈ యొక్క అంతరిక్షంలో గడపగా, రెండవ వ్యక్తి వచ్చేసి సునీతా విలియమ్స్ అండి. 608 రోజుల పాటు అంతరిక్షంలో గడపడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక అంశం అండి మలేరియా రహిత దేశం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. 2025 జనవరి మాసంలో జార్జియా దేశం అండి, ఇది ఐరోపా ఖండంలో ఉంటుంది. అలాంటి జార్జియా దేశాన్ని మలేరియా రహిత దేశంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. 2025 జనవరి మాసంలో మలేరియా రహిత దేశంగా దేనిని ప్రకటించారు అంటే మాత్రం ఏ దేశం అండి? జార్జియా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఎప్పుడు ఇది మలేరియా రహిత ఎన్నవ దేశంగా అవతరించిందంటే 45వ దేశం అండి. ఓకేనా. అయితే 2024 సంవత్సరంలో కూడా 2 దేశాలను WHO మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది. అందులో 2024 జనవరిలో కేబో వెర్డే, 2024 అక్టోబర్లో ఈజిప్ట్ దేశం అండి. ఈ రెండింటిని కూడా WHO మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది. ప్రస్తుతం అయితే జార్జియా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలని మీకు మొదటి వీడియో రూపంలో అందించడం జరిగింది. తదుపరి వీడియోలో మరికొన్ని అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.